వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘ పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పర్యావరణ మరియు పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ, డోర్ టు డోర్ చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నందు చెత్త తరలింపు, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ODF GFC నందు మెరుగైన ప్రదర్శన, ప్రతిరోజు వార్డుల నందు జరిగే గ్యాంగ్ వర్క్స్ పై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వైద్యాధికారి హెలెన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతటా కూడా జరుగుతోంది. మన పట్టణంలో కూడా ఆ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా ఏసీ గారు, MHO గారు, నేను కలిసి మా యొక్క ఇన్స్పెక్టర్స్ తోటి అలాగే శానిటేషన్ సెక్రటరీస్ తోటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం అంటే ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి గార్బేజ్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి, కలెక్ట్ అయినటువంటి ఆ గార్బేజీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఊడిపించాలి, వాటిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, కాలువలను ఏ విధంగా శుభ్రంగా ఉంచాలి, ఎక్కడ కూడా డ్రైన్ వాటరు స్టాగ్నేషన్ అవ్వకుండా ఏ విధంగా ఉంచాలి, అదేవిధంగా ప్రజలకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే అటెండ్ అయ్యి వాటిని సాల్వ్ చేయాలి. ప్రజల్లో మంచి సానుకూలత దృక్పథం వచ్చే విధంగా ఉండాలంటే కనుక మున్సిపల్ సిబ్బంది అనేటువంటి అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి దాని గురించి ఈరోజు ఒక ట్రైనింగ్ పెట్టాం. ఆ ట్రైనింగ్లో ఇన్స్పెక్టర్స్కు, సెక్రటరీస్కు అందరికి కూడా చెప్పాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ యార్డు అంతా కూడా క్లియర్ కాబోతుంది. వర్క్ ఈరోజు నుంచే కొంత స్టార్ట్ అయిపోయింది. రేపు వచ్చేటువంటి వారంలోంచి ఫుల్ స్కేల్లో స్టార్ట్ కావచ్చు అనుకుంటున్నాం. దీనికి సంబంధించి కూడా మిగతా విషయాలు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర కోర్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. తెనాలి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హర్దాసు గౌరీశంకర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు, ఇండియన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ఐలు వారి యొక్క కార్యవర్గ సభ్యులు వారంతా కూడా న్యాయవాదుల పట్ల వాళ్ళ న్యాయవాదులు జరిగే సమస్యల గురించి కొన్ని అంశాల మీద వాళ్ళు పాటుపడటం జరుగుతుంది. కాబట్టి ఈ ఐలు న్యాయవాదులకి కొన్ని సెక్షన్లు, జూనియర్స్కి శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ముందు ఈ యొక్క ఐలు న్యాయవాదుల పట్ల, న్యాయవాదుల గురించి, న్యాయవాదులతో పాటు సహకరించి వారికి అన్ని విషయాల్లో సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నూతన ఆవిష్కరణ క్యాలెండర్ గురించి చాలా సంతోషం. తెనాలి కోర్టు ప్రాంగణం నందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ న్యాయవాదుల సమస్యల మీద, అలాగే జూనియర్ సీనియర్ న్యాయవాదులకి అవగాహన సదస్సులు, అలాగే శిక్షణా తరగతులు, కొత్తగా వచ్చినటువంటి వారికి శిక్షణా తరగతులు, దేశవ్యాప్తంగా కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ వచ్చింది. మరి వారికి కూడా ఈ సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించి చాలా సంతోషంగా ఉంది. మరి తెనాలి కోర్టు ప్రాంగణంలో కూడా 5 సభ్యులు ఉన్నారు. అలాగే చలసాని అజయ్ గారు ఆల్ ఇండియా సెక్రటరీ ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక NRI డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 111 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు CEO ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. కళాశాలలో 161 మంది విద్యార్థుల్లో 111 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు టెక్ మహీంద్రా, విప్రో, హీరో వంటి పేరెన్నికగన్న సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా విద్యను విద్యార్థులకు అందించే దృఢ సంకల్పంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ద 24-25 అకాడమిక్ ఇయర్లో తెనాల్లో NRI డిగ్రీ కాలేజీలో
జాబ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగినటువంటి జాబ్ ఫెస్ట్లో సుమారుగా 11 కంపెనీలు ఈ జాబ్కి ఫెస్ట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవి 11, 12 తేదీల్లో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ వైజ్గా సెలక్షన్స్ చేయడం జరిగింది. అన్ని గ్రూపుల్లో కలిపి 160 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో సుమారు 111 మంది విద్యార్థులు ఫస్ట్ లెవెల్లో జరిగేటటువంటి జాబ్ ఫెస్ట్లో సెలెక్ట్ అయ్యారు. వివిధ కంపెనీలకు సంబంధించి 3.5 lakh ప్యాకేజీలో 35 మంది విద్యార్థులు, 3 lakhs నుంచి 3.5 ప్యాకేజీలో 46 మంది విద్యార్థులు, 2.5 నుంచి 3 మధ్య ప్యాకేజీలో 30 మంది విద్యార్థులు మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబు, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివనారాయణ, కృష్ణారెడ్డి, స్కూల్ డీన్ కిషోర్, ట్రైనర్ టి సాంబశివరావు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో క్యాంపస్ డ్రైవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్ 11, 12 తారీఖులు కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేయగా సుమారుగా 10 కంపెనీస్ ఈ డ్రైవ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ 10 కంపెనీస్లో మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో నుంచి 80 to 90% కంపెనీస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే సుమారుగా 111 మందిని తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది మరి మోర్ దాన్ 3 lakhs. దీని అన్నిటి కూడా ముఖ్య ప్రధానమైన కారణం ఏంటంటే మా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ వారు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఒక క్రమశిక్షణను కూడినటువంటి విద్యను, అదేవిధంగా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం తెనాలిలోనే కాకుండా యూనివర్సిటీ పరిధిలోనే మరి ముందున్నాము అంటే ఇవన్నిటికి కూడా కారణము మా సిఇఓ గారు అయినటువంటి ఉమామహేశ్వర గారి యొక్క గైడెన్స్, వారి యొక్క ప్లానింగ్ అని చెప్పక తప్పదు. తెనాలి పట్టణం బస్టాండ్ వద్ద మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ క్రిస్టమస్ స్టార్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రవీంద్ర, రెవరెండ్ భాగ్యరాజు, బీజేఆర్ యూత్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, టీడీపీ నాయకులు నలుకుతి రమేష్, అత్తోట చంటి, అత్తోట శ్యామ్, మాజీ ఎంపీటీసీ పిడపతి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు మాదిగా, మాస్ యూత్ అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా, ఎంఆర్పీఎస్ నాయకులు అత్తోట చంటి, పెదరావూరు టీడీపీ నాయకులు రావూరి సతీష్ పాల్గొన్నారు. మరి ముఖ్యంగా గత 22 సంవత్సరాలుగా మనకి తెనాలి పట్టణంలో బస్టాండ్ సెంటర్ ఏరియాలో మనకి సెమీ క్రిస్మస్ గ్రాండ్గా అనేక మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మన తెనాలి ప్రాంతంలో చాలా దీవెనకరంగా కొనసాగిస్తున్న ఈ సెమీ క్రిస్మస్ వేడుక సందర్భించి స్టార్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ సమయం ముందు ఈ కార్యక్రమంలో ఉండవలసిన ప్రియులు సుద్దపల్లి నాగరాజు గారు, సేవారత్న అవార్డు కలిగిన నాగరాజు గారు, వారు మన మధ్యన లేకపోయినను ఈ కార్యక్రమం మన ప్రాంతంలో వారికి సన్నిహితులుగా అన్ని విషయాల్లో పిలిచిన వెంటనే తోడుగా నిలబడి చేసే వాళ్ళందరూ మనకు తోడుగా ఉండి మేమున్నామన్నా మీరు లేకపోయినా పర్వాలేదంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి వచ్చిన ప్రతి అన్నగారికి, ప్రతి వారికి ప్రభు పేరిట యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు. సేవారత్న పేదలకి ఆపద్ బాంధవుడు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద స్టార్ని పెద్దల చేత ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుద్దపల్లి నాగరాజు గారు అందుబాటులో లేని కారణంగా స్థానికంగా ఉన్న పెద్దల నాయకత్వాన్ని కలుపుకొని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. గత 22 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని సుద్దపల్లి నాగరాజు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ అనేక మంది పేదలను ఆదరిస్తూ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నారు. అన్న కుటుంబానికి, అన్నకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ రూరల్ మండల గ్రామం అంగల్కుదురుకు చెందిన ప్రముఖ సాహితీవేత్త రావినూతల శ్రీరామ్మూర్తి వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు, కళాకారుల ఆధ్వర్యంలో అంగళగుదురులోని కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభకు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ప్రభుత్వ సర్వీసులో రిటైర్ అయిన శ్రీరామ్మూర్తి ప్రవృత్తిరీత్యా కవిత్వం వెలువరించారని, తన రచనలతో సాహితీ ప్రపంచంలో గుర్తింపును పొందినట్లు గుర్తు చేసుకున్నారు.
సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ శ్రీరామమూర్తి కవితలో మానవతను సోదాహరణంగా వివరించారు. అంబేద్కర్ సీరియల్ తీసినప్పుడు ఆయనతో కలిసి చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే వేదికపై శ్రీరామమూర్తి చివరి రచన దత్తగాన లహరి పుస్తకాన్ని రావినూతల ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరించారు. కళారంగ ప్రముఖులు బల్లిముత కృష్ణ, అయినాల మల్లేశ్వరరావు, వేమూరి విజయభాస్కర్, వెంకట్, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, అంగళగుదురు పంచాయతీ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం తదితరులు శ్రీరామమూర్తి వ్యక్తిత్వం, గుణగణాలు, సాహితీ సేవను వివరించారు. శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కానీ జనాన్ని కళారంగానికి ఉన్న ఆస్తిలో శ్రీరామమూర్తి గారు కూడా ఒకళ్ళు. ఎందుకంటే ఈ కళారంగానికి ఉన్న ఆస్తి లేకపోతే జనాల్లో ఉన్న చాలా మంది ప్రముఖులు కావచ్చు. అలాంటి ప్రముఖుల్లో సాహిత్యవేత్తగా, ఒక కళాకారుడిగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక రచయితగా ఆయన చిరస్మరణుడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చనిపోయేవారు నేను ఇప్పటికీ అట్లా ఎందుకు తెలియదు. ఎందుకంటే అది భరించలేనంత ఇబ్బంది. మూర్తి గారికి నాకు ఉన్న బాధ్యత ఏంటంటే ఒక మాట ఎందుకంటే నేను పక్కగారి ఫోటో సినిమా చేసినప్పుడు ఆలయ మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఈయన ఇంటికి ఒక పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయనతో డైలాగ్ చెప్పాలి. మీ అమ్మ కొంటారు త్వరగా ఆయన బయటికి ఆ మోటార్ సైకిల్ సీట్ అవుతుందా లేదా సీట్ అవుతుందా లేదా మేము రాజకీయ కెమెరా అనుకున్నాం. యాక్షన్ అనగానే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఆలయం ఎదురెళ్ళి ఆ వయసులో పంజాబీ డైలాగ్ లో చేశాడు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రవీంద్ర, రెవరెండ్ భాగ్యరాజు, బీజేఆర్ యూత్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, టీడీపీ నాయకులు నలుకుత్తి రమేష్, అత్తోట చంటి, అత్తోట శ్యామ్, మాజీ ఎంపీటీసీ పిడపతి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు మాదిగా, మాస్ యూత్ అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా, ఎంఆర్పీఎస్ నాయకులు అత్తోట చంటి, పెదరావూరు టీడీపీ నాయకులు రావూరి సతీష్ పాల్గొన్నారు. ఎవరన్నా పెద్దోడు ఎవరన్నా తపాకంగా రోజేమో వెంకటేశ్వరరావుకి నేను ఆసుగా చెబుతుంటే కుదురుగా కూర్చొని కాగితం మీద పెట్టిన చిరంజీవి వెనక సుభాష్ చంద్రబోస్కు వెన్ను తట్టిన చిరంజీవి. మనం గౌరవించే విధంగా మనం నడుచుకోవాలి అనేటటువంటి అనేక పద్యాల ద్వారా ముఖ్యంగా తల్లి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క పద్యాల ద్వారా ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని ఎన్ని విధాలుగా వర్ణించాలో అన్ని విధాలుగా వర్ణిస్తూ ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి తల్లి యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, తల్లి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా మనం గుర్తు చేసుకోవాలి అనే దాంట్లో వారి యొక్క పద్యాల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అనేది నిజంగా రాయలూరు శ్రీరామమూర్తి గారిని ఈ గంట మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని సజీవంగా గుర్తుపెట్టుకోవాలి. బాగా ఇక్కడ సుపరిచితులుగా అందరూ తెలుసు. మరి వారు సాహితీ ప్రియులు, అట్లాగే వాళ్ళ కుటుంబంలో కూడా మరి పిల్లలు కూడా వయసులో తీర్చిదిద్ది అట్లాగే పంచాయతీ రాజుల్లో వర్చువల్ సెక్రటరీగా ప్రస్తావన మొదలుపెట్టి తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన
ఈ సాహిత్యం మీద నాటకాల మీద కూడా అభివృద్ధి మేరకు నేను మా వెలుగుల కృష్ణ మాస్టారు మీరు రిటైర్ అయ్యి ఉన్నారు కదా అంటే నేను గత 70లోనే అభ్యర్థన సమితి సెక్రటరీగా చేశాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలి. తెనాలిలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జగనన్న కాలనీల పేరుతో రైతులను మోసం చేసిన ఘనత వైసీపీది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదు వెంకటేశ్వర్లు విమర్శ. శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లో చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను జయప్రదం చేయాలి. అఖిల భారత మాల సంఘాల జేసీ నేతల పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.